హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ సినిమా మీద అయితే రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని రోజుల క్రితం వరకు ఈ సినిమాకి హైప్ లేదు, లేకపోతే ఎవరికీ తెలియట్లేదు అని చెప్పి చాలామంది ట్రోల్ చేశారు. బట్ ఇప్పుడైతే అలా కాదు. సో ఎప్పుడైతే 'జరగంటి' సాంగ్ వచ్చిందో, ఆ తర్వాత 'రామచ్చ మచ్చ' టీజర్ చూసినాక అందరూ కూడా ఇంకా సైలెంట్ అయిపోయారనమాట. ఎందుకు అంటే, సో అలాంటి క్వాలిటీతో అంత కంటెంట్‌తో వస్తున్నప్పుడు సో ఎవరైనా ఇంక ఫిదా అవ్వాల్సిందే. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే, ఈ సినిమా తాలూకా బుకింగ్స్ అయితే సెన్సేషనల్ అవుతుందనమాట. సో ఫస్ట్ వన్ చూసుకుంటే, రీసెంట్‌గా మనకి సినీఫ్లెక్స్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. సో అది మనకి ఔట్ సైడ్ ఆఫ్ ఇండియాలో కొన్ని థియేటర్స్‌లో టికెట్స్ అనేది రిలీజ్ చేసింది. అవన్నీ థియేటర్స్‌లో రిలీజ్ చేసిన టికెట్స్ కూడా కంప్లీట్‌గా సోల్డ్ ఔట్ అయిపోయినాయి అనమాట. సో రీసెంట్‌గా యూకేలో అంటే ఇంగ్లాండ్‌లో కొన్ని థియేటర్స్‌కి మళ్ళీ వీళ్ళు రిలీజ్ చేశారు. సో డిమాండ్ పెరుగుతుంది కదా! ఇంకొంచెం రిలీజ్ చేద్దామని చెప్పి ఇంగ్లాండ్‌లో అయితే ఒక 2 రోజుల క్రితం రిలీజ్ చేశారనమాట. సో ఆల్మోస్ట్ 50,000 టికెట్లయితే వితిన్ అంటే ఇంకా సినిమాకి నెల రోజులకు ఇంకా టైం ఉంది. బట్ ఇంకా నెల రోజులకు ముందే ఇంత వెయిటింగ్ చేసి, ఇంత హైప్‌తో టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు అంటే అది చాలా పెద్ద రికార్డ్ అనే చెప్పాలి గైస్. ఎందుకంటే ఇంతకు ముందు రిలీజ్ అయిన 'దేవర' గాని, 'పుష్ప' గాని సో సినిమా దగ్గరికి వచ్చిన 10 రోజులకి అలా బుకింగ్ అయ్యేది. బట్ ఇప్పుడు అలా కాదు. ఈ 'గేమ్ చేంజర్' సినిమాకి వచ్చినప్పటికి రిలీజ్‌కి ఇంకా 30 రోజులు టైం ఉండంగానే టికెట్స్ అయితే ఈ లెవెల్‌లో బుక్ అయిపోతున్నాయన్నమాట. సో ఔట్ సైడ్ ఆఫ్ ఇండియా, యూకే, నెక్స్ట్ యూఎస్ఏ సో ఇలాంటి దేశాల్లోనే ఎంత వెయిటింగ్ ఉంటే, ఇంకా మన ఇండియాలో ఇంకెంత వెయిటింగ్ ఉంటది, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇంకెంత వెయిటింగ్ ఉంటది అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఆలోచిస్తున్నారనమాట. కానీ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ గైస్. సో ఈసారి టికెట్లు దొరకడం చాలా కష్టమవుతది. ఎందుకంటే మాక్సిమం ఈ టికెట్స్ అనేవి డిసెంబర్ 1 నుంచి ఆన్‌లైన్‌లో పెట్టే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. సో వన్స్ ట్రైలర్ వచ్చేసినాక వాళ్ళైతే ఇంకా కంప్లీట్‌గా బుక్ మై షోకి సో నెక్స్ట్ రిమైనింగ్ ప్లాట్‌ఫామ్స్ అన్నిటికి కూడా టికెట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఆ విధంగా టికెట్స్ అనేవి సేల్ అవుతాయి. సో ప్రెజెంట్ అయితే డిస్ట్రిబ్యూటర్లు అలాగే ఏ థియేటర్‌లో వేయాలి, సో ఎట్లా ఏంటి అని అన్ని ప్లానింగ్‌లు ప్రాపర్‌గా జరుగుతున్నాయన్నమాట. ఎక్కడ ఎలాంటి మిస్టేక్ ఉండదు. ఈసారి అస్సలు ఫ్యాన్స్ అయితే అసలు మేము తగ్గం అని చెప్పి వాళ్ళైతే ఫిక్స్ అయిపోయారనమాట. సో సెలబ్రేషన్స్ గానీ అన్నీ కూడా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారనమాట. సో ఇంకొన్ని రోజుల్లో సినిమా అయితే రిలీజ్ అయిపోతుంది గైస్. సో దానికి టికెట్స్ హైప్ అనేది ఇంకా పెరిగిపోతుందనమాట. సో నేను ప్రతి అప్డేట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు నా ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.